హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్లఫ్ మాస్టర్ అనే మూవీతో టాలీవుడ్లో తనకంటూ ఒక కొత్త పేరుని తెచ్చుకున్న మన సత్యదేవ్ గారి అదే మనీ బ్యాక్ డ్రాప్లో జీబ్రా అనే మూవీ వస్తుందంటే ఎలా వెయిట్ చేస్తూ ఉండగలం గాయ్స్. ట్రైలర్ చూసినప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ప్రీమియర్స్ చూసి ఎప్పుడు రివ్యూ పెడదామా అనే ఉంది నాకు. కానీ రివ్యూ పెట్టే ముందు నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. నేను చూసే ప్రతి రివ్యూని మీకు నా విధానంలో చెప్పాలని ప్రయత్నం చేసేదే ఈ సుప్రీం రివ్యూస్ హియర్ ఛానల్ అన్నమాట. సో జనాలు చూస్తున్నారు మీరు, కానీ కనీసం ఒక రీచ్ అయ్యేలాగా లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి కనీసం ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చాలు. ఒక వీడియోకి అలా చాలు, నాకు ఇంకేమి అక్కర్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. స్పాయిలర్స్ లేకుండా. స్టోరీ ఏంటంటే, మనకి బ్లఫ్ మాస్టర్ లాగానే ఈ హీరో బ్లాక్ మనీ, బ్యాంకింగ్ లూప్ హోల్స్ని వాడి డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు. స్టార్టింగ్లో చిన్నగానే చేస్తూ ఉంటాడు. తర్వాత తనకి మంచి లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ లవ్ స్టోరీలో ఇవన్నీ పక్కనెట్టేసి మంచిగా బతుకుదాం అనుకున్న హీరోకి మళ్ళీ సమస్యలు రావడం వల్ల అందులోనే ఇంకొంచెం పెద్దగా వెళ్ళాల్సి వస్తుంది. మరి అలా వెళ్ళిన తర్వాత అతనికి ఏమైంది, చివరికి వాడు డబ్బుని అందుకున్నాడా, లేకపోతే లవ్ని అందుకున్నాడా, లేకపోతే రెండు కలిపి అందుకున్నాడా, ఇది మనకి తెలియాలంటే సినిమాని చివరి వరకు చూడాలి. అండ్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే మాత్రం నిజంగా పిచ్చెక్కింది గైస్. కొత్త కాన్సెప్ట్తో, కొత్త హ్యూమర్తో చాలా ఎంగేజింగ్ చేసింది. ఫస్ట్ హాఫ్ నుంచి కూడా మనకి లైట్ ఇంట్రెస్ట్ చూపించుకుంటా ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్ చూడాలి అనిపించేలా ఒక బ్యాంక్ క్రియేట్ చేసి క్లైమాక్స్లో మనల్ని ఎరుపప్పని చేస్తారనమాట. నిజంగా నాకు క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేను మా ఫ్రెండ్ సినిమా చూసి బయటకు వచ్చాక మనం కూడా బ్లాక్ మనీని ఎవరు రొటేట్ చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి పోదాం పదరా అనుకున్నాం. నిజంగా అలా అనిపించింది అనమాట. సో ఇంకా మూవీ విషయానికి వస్తే పర్ఫార్మెన్సెస్ అందరివి బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ని చాలా నీట్గా రాసుకొని నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. మూవీలో ఏ క్యారెక్టర్ వేస్ట్ అని అనిపించలేదు మనకి. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంట్రెస్ట్ని రేస్ చేసుకుంటూ సెకండ్ హాఫ్లో దాన్ని కంటిన్యూ చేయించుకుంటూ క్లైమాక్స్లో ట్విస్ట్ని రివీల్ చేస్తూ మధ్య మధ్యలో ఒక సిచ్యువేషనల్ కామెడీని జనరేట్ చేస్తూ అది వర్కౌట్ అవుతూ చాలా బాగా నడిపించారనమాట కథని. సో సత్యదేవ్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎలాంటి కథలను అందుకుంటే మీరు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతారు. అండ్ ఈ విషయం పక్కన పెడితే రవి బస్రూర్ గారు సలార్, కేజీఎఫ్ లాంటి ఎలివేటింగ్ వైలెంట్ మూవీస్కే కాదు, కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్కి కూడా బాగా మ్యూజిక్ కొడతారని మనకి నిరూపించుకున్నారనమాట. ఒక్కొక్క చోట కామెడీలో కూడా కరెక్ట్గా ఒక వీడ్ టోన్ అనేది వస్తుంది. అది నిజంగా చాలా క్రేజీగా ఉంటుంది సినిమాలో. సో మ్యూజిక్ పరంగా, టెక్నికల్ పరంగా, పోస్ట్ ప్రొడక్షన్స్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి అన్నమాట. సో ఈ మూవీని ఖచ్చితంగా యూత్, ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయాల్సిన మూవీ కింద ఉంటుందని నాకు అనిపిస్తుంది. కానీ విలన్ యొక్క క్యారెక్టర్ కొద్దిగా వీక్గా రాసుకున్నారో చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. బట్ విలన్ నాకు అంత పెద్దగా ఎక్కలేదు. సినిమాలో ఆ విలన్ ఒకటి తక్కువ అయ్యాడు. బట్ మిగతా ప్లాట్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. చాలా బాగుందన్నమాట. సో ఈ యూత్ అందరూ కలిసి ఈ వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా జీబ్రాని ప్రిఫర్ చేసుకోండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4 అంత వద్దులేండి, 3.5 అవుట్ ఆఫ్ 5 స్టార్. యాక్చువల్లీ మొన్న కంగువా రేటింగ్తో కొద్దిగా దెబ్బ పడింది. సో నేను ఎక్కువగా రేటింగ్ ఇవ్వట్లేదు. సో ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. బట్ ఈ మూవీకి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూడండి. మస్తుగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.